నవ్విస్తాడు, ఏడిపిస్తాడు, కావాలంటే భయపెడతాడు. సినిమాలను ఒంటి చేత్తో గెలిపిస్తాడు. అటువంటి కోట ఇక లేరు అనే విషయాన్ని కోటాను కోట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జన్మించిన కోట మొన్ననే 83వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ లెజెండ్ హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో ఈరోజు ఉదయం కన్నుమూశారు. బ్యాంక్ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి 1987లో ప్రాణం ఖరీదు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి 750 సినిమాల్లో విజయవంతంగా నటించారు. ఆయన ఏ పాత్రనైనా అవలీలగా పోషిస్తారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 1966లో రుక్మిణితో వివాహమైన ఆయనకు కోట ప్రసాద్ అనే కొడుకు, 2 కూతుళ్లు. కొడుకు 2010లో బైక్ ప్రమాదంలో మరణించారు. కోట శ్రీనివాసరావు తన నటనతో 9 అవార్డులు గెలుచుకున్నారు. సినీ జీవితంలోనే కాక ప్రజా జీవితంలో కూడా మెరిశారు. 1999 నుంచి 2004 మధ్యలో బీజేపీ విజయవాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన చివరి శ్వాస విడిచే వరకు కూడా ఆయన నటిస్తూనే ఉన్నారు. కమెడియన్గా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్న పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు మరణం సినీ ప్రపంచానికి గొప్ప లోటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోట మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ పలువురు కోట కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. టాలీవుడ్, బాలీవుడ్లో ప్రముఖులందరూ కోట భౌతిక కాయానికి నివాళులర్పించారు.